వెల్కమ్ ఆన్. తెలుగు రాష్ట్రాల్లో బడి గంటలు మోగాక పిల్లలు సందడిగా స్కూళ్లకు వెళ్తున్నారు. స్వయంగా పిల్లలను స్కూళ్ల దగ్గర దింపే పేరెంట్స్ కొందరైతే స్కూల్ బస్సులు ఆటోల్లో పంపేవారు మరికొందరు. డబ్బే పరమావధిగా భావించే విద్యా సంస్థలు, ప్రైవేటు వెహికల్ ఓనర్స్ పిల్లల భద్రతను పట్టించుకోరు. ఏదైనా ప్రమాదం జరిగితే యంత్రాంగం మొత్తం కదులుతుంది. ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఏ అధికారులు స్కూళ్లు తెరవగానే స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎక్కడికక్కడ విద్యా సంస్థల బస్సులు విద్యార్థులను తరలించే ఆటోలను తనిఖీ చేస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులను, ఇతర వాహనాలను సీజ్ చేయడానికి వెనకాడటం లేదు. ఈ అంశంపై నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. 50 రోజుల తర్వాత స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్నెస్ పరీక్షలు జరుపుతున్నాయా, జరుపుకోకుండానే రోడ్డుపైకి వచ్చాయనే విషయంలో ఆర్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద ప్రస్తుతం అయితే ఆర్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ బస్సులో ఎటువంటి సౌకర్యాలు ఉండాలి, ఫైర్ ఎక్స్టెన్షన్ ఉందా, అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంది, ఒకవేళ ఫైర్ అయితే కనుక ఏ విధంగా మంటలు ఆర్పాలనే విషయంలో డ్రైవర్కు అదేవిధంగా అటెండర్కు అవగాహన ఉందా అనే విషయంలో ఇటు ఆర్టీ అధికారులు ముఖ్యంగా అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ను కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. ఒకవేళ డాక్యుమెంట్లో ఎటువంటి అంటే సరైన డాక్యుమెంట్ లేకపోతే కనుక వారిపైన కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆటోల్లో పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణిస్తున్నటువంటి అంటే స్కూల్ పిల్లల్ని తరలిస్తున్నటువంటి ఆటోలను కూడా ఆటోల పైన ఫైన్ వేస్తూ ఉన్నారు, కేసులు చేస్తున్న పరిస్థితి. ఇంకోసారి ఈ విధంగా వెళ్ళొద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే ఆటోల్లో ముఖ్యంగా ముందట సీట్ భాగంలో ఎవరు కూర్చోరా అని చెప్పేసి ఇప్పటికే ఆర్టీఏ నిబంధనలు ఉన్నప్పటికీ ఇది తుంగలో తొక్కి ఇటు ఆటో డ్రైవర్లు స్కూల్ పిల్లలను 10 నుంచి 15 మంది పిల్లల్ని తరలించడంతో ప్రమాదాలు చోటుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో స్కూల్స్ బస్సులకు సంబంధించి సీటింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంది, కింద నుంచి స్టెప్ బోర్డ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా లోన వాటికి ర్యాక్స్ ఉన్నాయా లేవా అనే విషయంలో ఇటు ఆర్టీ అధికారులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. మనతో పాటు డిటిఓ రాథోడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా మీరు పరిశీలిస్తూ ఉన్నారు, తనిఖీలు చేస్తూ ఉన్నారు, ఎట్లా ఏం గమనించారు? అదే సార్, ఇప్పుడు బండి ఫిట్ ఉందా లేదా, దాంట్లో దానికి కావాల్సిన వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తున్నాము. అలాగే ఎమర్జెన్సీ డోర్ కూడా పనిచేస్తుందా లేదా అనేది చూస్తున్నాము. డ్రైవర్లకు దాని మీద ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీద అవగాహన ఉందా లేదని కూడా వాళ్ళ ద్వారానే డెమో ఒక కారు కూడా చూపించమని చెప్పేసి అడుగుతున్నాము. అంటే ముఖ్యంగా చెప్పండి సార్, అంటే ఆటోలలో ఎక్కువగా స్కూల్ పిల్లల్ని తరలిస్తూ ఉన్నారు, ఎటువంటి సూచనలు చేశారు? ఆటోలలో పరిమితికి మించి తీసుకెళ్తే దానికి కంపల్సరీ కేసు రాయాల్సిందే సార్. ఇవాళ డాక్యుమెంట్ ఎక్కువ ఉన్నా కూడా తప్పకుండా కేసు రాస్తాం. పిల్లల భద్రతే మన అందరికీ ముఖ్యం. అంటే ఫిట్నెస్ ఇప్పటివరకు ఎన్ని ఫిట్నెస్ జరిగినాయి ఆర్టీ ఆఫీస్లో? ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా రోడ్ మీదకి వస్తున్నాయి, ఏమైనా కేసులు చేశారా? ఇప్పటివరకు మన జిల్లాలో 844 బస్సులకు గాను 590 బండ్లకు ఆల్రెడీ ఫిట్నెస్ అయిపోయినాయి. ఇక మిగిలిన 154 బండ్లలో కొన్ని 14 సంవత్సరాలు దాటినాయి, కొద్ది 15 సంవత్సరాలు దాటి ఉండొచ్చు బహుశా, అందుకని అవి రాలేదు. వాళ్ళు కూడా ఒకవేళ చేసుకోకుండా ఉన్న పిల్లల తరలిస్తే మటుకు వాళ్ళ మీద కూడా చర్యలు అయితే తీసుకుంటాం. ఫైనల్గా చెప్పండి, ఇటు స్కూల్ యాజమాన్యాలకు కానీ ఇటు ఆటో యజమానులకు కానీ పిల్లలకు పేరెంట్స్కు మీరు ఇచ్చే సలహా? ఇక మా వంతుగా మేము ఎలాగో డ్యూటీ చేస్తాము, మీరు కూడా కొద్దిగా వాళ్ళ బాధ్యతలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే మన పిల్లలు, మీ పిల్లలు మిమ్మల్ని నమ్ముకొని కొద్దిగా ఆ స్కూల్లో జాయిన్ చేశారు కనుక మీరు కూడా కొద్దిగా భద్రత తీసుకోవాలని యజమాని పేరెంట్స్ను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది డిటిఓ రమేష్ రాథోడ్ గారు చెప్తా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇప్పటికే అంటే జిల్లాకు సంబంధించి 800లకు పైగా ఇటు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. దాదాపు 650కి పైగా బస్సులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి అయితే ఇటు రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు ఆటోలు, ముఖ్యంగా ఆటోల విషయంలోనైతే జాగ్రత్త వహించాలని చెప్పేసి ఇటు చెప్తున్నట్టు పరిస్థితి. ఆటోల్లో పరిమితికి మించి ఇటు స్టూడెంట్స్ వెళ్తే కనుక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఆర్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి. దీనిపైన ఇటు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కానీ పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా అవగాహన కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఇటు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించకుండా రోడ్డు మీదకి వస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే పలు ఆటోల పైన ఇటు అదేవిధంగా ప్రైవేట్ బస్సుల పైన కూడా ఇటు డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడంతో, ఫిట్నెస్ సరిగా లేకపోవడంతో పరిమితి నుంచి ఇటు స్టూడెంట్స్ తరలించడంతో ఆటోలపైన కూడా కేసులు నమోదు చేశారు ఇటు ఆర్టీ అధికారులు. ఇది ఇక్కడ ప్రైవేట్ బస్సులు అదే సంబంధించి తనిఖీలకు సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.